తమాను ఇల్లు కాదు, తాటిమాను తావు కాదు, తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారు కాదు. అంటే ఈ మన మన ఇది మన ఉత్తరాంధ్రాదికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే నా చేత పాడించారు అనుకుంటా బహుశా కీరవాణి గారు. ఇలాంటి మన కీరవాణి గారు నేను చాలా సంవత్సరాల తర్వాత, ఖుషీ తర్వాత, బాబు నువ్వు ఒక్కడే ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు, వాగమ్మ ఒక్క నిమిషం చాలు, చాలు ఓకే అవుతుంది, చాలు. చాలా సంవత్సరాల తర్వాత, ఖుషీ తర్వాత ఈ సన్నివేశం, ఇది రెండు భాగాల సినిమా అయింది. ఆఖరి భాగం, ఈ ఫస్ట్ పార్ట్ ఎలా ఎండ్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఇది హిస్టరీ మనందరికీ అర్థం కావాలి. నేను నిన్న నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తుంటే మీరందరూ కొద్దిమంది చూసే ఉంటారు. మీరందరూ చూస్తే నేను ప్రామినెంట్గా చెప్తుంది, ఈ సినిమా మీకు ఏమి ఇస్తుంది, ఎలాంటి అనుభవం ఇస్తుంది, ఏం చూడాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా అంటే. నాకు సినిమా ఈజ్ ఎ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్. నేను డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్తే నాకు ఎంటర్టైన్ చేయాలి. నేనే నమ్ముతానంటే నా సినిమాని ఎడ్యుటైన్ చేయాలి అనుకుంటాను. ఎడ్యుటేషన్ అంటే మనల్ని ఎడ్యుకేట్ చేయాలి, మనల్ని ఎంటర్టైన్ కూడా చేయాలి. నేను అలాంటి సినిమాలు ఇష్టపడతాను. సో నా సినిమాలు ఎంతో కొంత నాకున్న ఆలోచన ప్రాసెస్ని బెటర్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో నాకు కృషి గారు చెప్పిన కథ ఏంటంటే, మన కృష్ణానది తీరంలో దొరికిన మనకి వజ్రాల గనులు ఉన్నాయి. ప్రపంచంలో అప్పుడు ఇంకా వజ్రాల గనులు కనుగొనల. అలాంటి టైంలో మన కృష్ణానది తీరం కొల్లూరులో ఉన్న, మన మంగళగిరి దగ్గరలో ఉన్న ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో దొరికిన ఒక వజ్రం కోహినూర్. ఆ కోహినూర్ని గోల్కొండ నవాబ్ కులీ కుతుబ్ షా చేతికెళ్తే అది అక్కడి నుంచి మొఘలాయిల చేతికెళ్ళి, ఆ తర్వాత ఇప్పుడు అది లండన్ మ్యూజియంలో ఉంది. సో నాకు నచ్చిన ఐడియా ఏంటంటే కోహినూర్ని దొంగిలించడం. కోహినూర్ ఎవరి చేతిలో ఉంది? కోహినూర్ పీకాక్ త్రోన్ మీద ఉంటుంది, నెమలి సింహాసనం మీద ఉంటుంది. ఆ నెమలి సింహాసనాన్ని మీద ఎవరు కూర్చొని ఉన్నారు? కంటకుడైన పాలకుడు, ఒక కంటకుడైన పాలకుడు ఔరంగజేబ్ కూర్చొని ఉన్నాడు. అలాంటి ప్రజాకంటకుడు, దుర్మార్గుడు అయిన ఔరంగజేబ్ కూర్చున్న నెమలి సింహాసనం పైన ఉన్న ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించాలి, అది తిరిగి వెనక్కి తీసుకురావాలి అని కులీ కుతుబ్ షా ఆదేశించినప్పుడు ఈ సినిమా పరిస్థితుల్లో హరిహర వీరమల్లకి ఒక కల్పిత పాత్రకి ఇక్కడి నుంచి మొదలు పెడతాడు. ఇది ఇక్కడి నుంచి హైదరాబాద్ గోల్కొండకు పోతుంది, చార్మినార్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి, అది అక్కడి నుంచి ఢిల్లీ దాకా పోతుంది. ఢిల్లీ ఈ మొదటి భాగం ఎక్కడ ఆగుతుందంటే, ఢిల్లీ కోటకి, ఎర్రకోటకి వెళ్ళబోయే ముందు ఎట్లాగైతేనూ చివరి దాకా వెళ్ళాడు, ఎక్కడ అతను ఔరంగజేబ్ కలుసుకున్నారా లేదా అనేది, ఎలా ఎదుర్కొన్నారు, తర్వాత ఏం జరిగింది అనేది సెకండ్ పార్ట్. సో ఈ సినిమా ఏం చేయగలదు మనం అనుకుంటే, నేను ఎప్పుడు కూడా, చాలామంది సనాతన ధర్మం అంటే ఇది నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజన్. సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ. సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఇస్లాం. సనాతన ధర్మ ఈజ్ సంథింగ్ విచ్ యునైట్స్ అస్ ఆల్. అందరిని కలుపుకు తీసుకెళ్ళేది. కానీ అలాంటి సనాతన ధర్మం అంటే మీరు చెప్పండి, అలాంటి సనాతన ధర్మాన్ని అంటే ఇమాజిన్, ఔరంగజేబ్ లాంటి పాలకుడు పరిపాలించే సమయంలో మనం ఊహించుకోగలమా? ఒక రోజున ఇదే భారత వనిలో, ఇదే భారత నాడులో నువ్వు హిందువుగా ఉండాలంటే జిజియా ట్యాక్స్ పే చేయాలి అని. అలాంటి సందర్భాలు ఉన్నాయి మనకి. నేనేమంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కింగ్స్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఔరంగజేబ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ మొఘల్ రూలర్. నేనేమంటే తప్పులు జరిగినప్పుడు అన్నీ సమానంగా తెలియజేయాలి. మనకి చాళుక్యుల గురించి తెలుసా? మనకి పాండ్య రాజుల గురించి తెలుసా? విజయనగర మన రాజ్యం గురించి తెలుసా? మన హిస్టరీ బుక్స్లో మోర్ అబౌట్ మొఘల్స్ అండ్ లెస్ అబౌట్ అదర్ కింగ్స్. సో ఈ సినిమా ఏం ఎక్స్పోజ్ చేస్తుంది అంటే, ఈ సినిమా ఈ ప్రాసెస్లో, కోహినూర్ని తెచ్చే ప్రాసెస్లో హీరోకి జరిగే కొన్ని సంఘటనలు ఏం జరుగుతాయి అంటే, జిజియా ట్యాక్స్ పే చేయడం. నువ్వు హిందూగా వెళ్ళాలి అంటే నువ్వు పన్ను కట్టాలి. సో పన్ను ఆ కట్టే సమయంలో దట్ ఈస్ ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే ఒక రిలక్టెంట్ వారియర్, యుద్ధంలో పాల్గొనాలని లేదు వాడికి, ఎదుర్కోవాలని లేదు, తన బతకాలనుకునేవాడు. అలాంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి, ఎలా తిరగబడ్డాడు, ఆ కోహినూర్ వజ్రం వెళ్ళే ప్రాసెస్లో ఏమేమి జరిగినాయి, అది బేసిక్గా ఈ ఫస్ట్ పార్ట్ కథాంశం. సో మేము కోరుకున్నది ఏంటంటే, ప్రత్యేకించి నేను ఎందుకు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అంటే, నాకు పోరాటాలు చేసేటప్పుడు ఒక్కడిని కొడితే 10 మంది చెల్లా చెదురు పడిపోవడం నాకు, నా రేషనల్ మైండ్కి, నా లాజికల్ మైండ్కి ఇబ్బందిగా ఉంటుంది.
ఎందుకంటే నేను మార్షల్ ఆర్ట్స్ చదివాను, దాని ఫిలాసఫీ చదివాను, నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేస్తాను. ఈ మధ్యన పాలిటిక్స్కి వచ్చి వదిలేశాను, కానీ లేదంటే నేను రెగ్యులర్లీ నేను ఎస్క్రీమ్ అంటే మార్షల్ ఆర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ బాడీ విత్ స్ట్రాంగ్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్. ఇది నేను నమ్ముతాను. అంటే ఒక బలమైన శరీరం ఉండాలి, ఒక బలమైన మనసుతో పాటు బలమైన శరీరం కూడా ఉండాలి. ఇది నేను నమ్మేవాడిని మనస్ఫూర్తిగా. అందుకే నేను మార్షల్ ఆర్ట్స్ని చాలా బలంగా నమ్ముతాను.